గన్ పార్క్ వద్ద మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కేసీఆర్ అధికారంకి వచ్చినాక మరొక 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన అమ్మతోడు అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చేయలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవం అయితే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎఫ్ఆర్బిఎం లోన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 3,89,673 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈరోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి నేను చెప్తా ఉన్నా. మరి ఈ రెండు కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా ఎంప్లాయీస్ బిల్స్, దీంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు కరెంటు పైన బకాయిలు, కరెంటు విద్యుత్ సంస్థల పైన. అంటే ఇవన్నీ కలిపి అంటే ఆ 72,000 కోట్లు తీసేస్తే 7,30,000 కోట్ల రూపాయల అప్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకోటి ఇలా ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఆ మాట 3,00,000 కోట్లు అంటున్నారు అంటే ఏవైతే 2,82,000 కోట్లు అప్పు చేసిండ్రో అది దేనికోసం చేసిండ్రు? అంతకుముందు వచ్చిన 3,80,000 కాకుండా 2,80,000 లెక్క చెప్తారు. దేనికి వాళ్ళు ఏమంటారు? ఇది మా ప్రభుత్వం అప్పు చేయలేదు, ఏమంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 74,590 కోట్ల రూపాయలు చేశారు. ఈ అప్పు మేము చేయలేదు, కార్పొరేషన్ చేసింది అంటున్నారు. అంటే మీ అప్పు కార్పొరేషన్ చేస్తే దేనికోసం కట్టింది? కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ కానీ రైతుల కోసం. అంటే ఈ 74,000 కోట్ల రూపాయలు రైతులకి వెళ్ళి వసూలు చేస్తారా? చెప్పాలి కదా. మరి అట్లనే వాటర్ రిసోర్స్ కింద వాటర్ రెడ్డి కింద 14,000 కోట్లు. అంటే మంచినీళ్ళు తాగడానికి అయితే మిషన్ బకెట్ మాట్లాడారో 14,000 కోట్లు చేశారు. అంటే ఈ 14,000 కోట్లు నీళ్లు తాగుతున్న ప్రజలకి వెళ్ళి వసూలు చేసి కడతారా? చెప్పాలి కదా. అట్లనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 20,200 కోట్లు. అట్లనే హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు. అంటే ఆ ప్రజల దగ్గర ఎవరికైతే మీరు గతంలో డబ్బులు పెట్టి పిలిచిన వాళ్ళ డబ్బులు వసూలు చేస్తారా? అట్లనే టీఎస్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,951 కోట్లు. అట్లాగే తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల రూపాయలు. సదరన్ పవర్ కార్పొరేషన్ 17,000 కోట్ల రూపాయలు. నార్దర్న్ పవర్ కార్పొరేషన్ 12,000 కోట్ల రూపాయలు. అంటే ఈ రకంగా మరి అప్పులు చేసి ఈ అప్పులు ప్రభుత్వమే కడుతుంది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ అప్పులకు వడ్డీలు ప్రభుత్వమే కట్టింది కదా. మరి మీరు అప్పు చేయకపోతే మీరు బ్యాంకులకు వడ్డీ ఎందుకు చెల్లించారు? మీరు ఉన్నటువంటి పీరియడ్లో మీరు బ్యాంకులకు ఎందుకు ఇన్స్టాల్మెంట్ కట్టినరు? ఎందుకు బుకాయిస్తూ ఉన్నారు? ఇట్లా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇదేం అంతం కాదు కదా. నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. మరి ఏ దేవాలయానికి వస్తారు? నేను చెప్పిన ఇప్పుడు ఏం అయిపోలే కదా. ఇవన్నీ చేసింది ఎవరు? కేసీఆర్. మరి కేసీఆర్ నోటి నుంచి లేదు నేను 8,00,000 కోట్ల రూపాయలు, అంతకుముందు 72,000 కోట్లను ఇలా 7,30,000 కోట్లు అప్పు చేయలేదని కేసీఆర్ మాట చెప్పండి. వీళ్ళు ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పటికి కూడా నేను అన్న మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కల సంగతి ఏంది? ఇది చెప్పాలి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మేము అప్పు చేసింది కార్పొరేషన్ చేసింది, మేము చేయలేదు, ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. మరి కార్పొరేషన్ చేసి అయితే ప్రాజెక్టులు కట్టినరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినరు, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు 2 లక్షల రైతుల రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి 20,000 కోట్ల రుణమాఫీ 20,000 కోట్లు ఇస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేసినాం. మరి మీ లెక్క ప్రకారం మీరు కార్పొరేషన్కు చేసినటువంటి 2,80,000 కోట్లు రైతుల దగ్గర అంటే వ్యవసాయం చేసే రైతుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే ప్రజల దగ్గర వసూలు చేస్తారా? 20,000 కోట్ల రూపాయలు ఇస్తేనే ఒక్కొక్క రైతుకు 2 లక్షల కోట్లు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినప్పుడు మరి ఈ లక్షల కోట్లు
మొత్తం ప్రజల దగ్గర వసూలు చేస్తామంటే మరి అంటే ఒక్కొక్క రోజు 20 లక్షలు 30 లక్షలు కట్టిస్తారా? రైతుకి కట్టిస్తారా? నీళ్ళ ప్రజలు కట్టిస్తారా? ఎట్లా ఇది? అరే మీరు మీకు గొప్పగా పరిపాలన చేసిన అంటే ఇంత అబద్ధాలు మాట్లాడదు కదా. నేను ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను ఈ అంకెలు కనుక తప్పైనట్టయితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా కాదని ఒక మాట కేసీఆర్తో చెప్పే రాదు. పోనీ అసెంబ్లీలో చర్చ జరిగింది కదా, ఇవన్నీ వచ్చినాయి కదా, ఏదో డొంకతులు సమాధానం చెప్పిండు. ఆ రోజున కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇదే ప్రశ్న చెప్పినప్పుడు అసెంబ్లీలో ఆనాడు హరీష్ రావు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ ఉండే కదా, ఆర్థిక మంత్రి, ఆయన చెప్పినప్పుడు కూడా నేను లేచి అడిగిన, స్పీకర్ పర్మిషన్ లేచి అడిగిన, హరీష్ రావు మరి నువ్వు ఈ అప్పు మేము చేయాలంటావు కదా, ఈ అప్పు రైతులతో కట్టిస్తావా? ఈ అప్పు నువ్వు చేసిన కార్పొరేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకున్న అప్పును రైతులు కట్టిస్తావని అడిగిన. దానికి సమాధానం దాట వేసిండు. దానికి సమాధానం చెప్పలే. మరి కేటీఆర్ కూడా ఇలా అన్నాడు 3,50,000 కొట్టని. మరి ఇవన్నీ అప్పులు ఎవరు కడతారు అంటే ప్రజల దగ్గర వసూలు చేస్తారా? చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ తోటి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నిజాయితీ ఉంటే నిజమైతే ఎందుకు బయటకు వచ్చి చెప్తలేడు కేసీఆర్? చెప్పండి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ మాట చెప్పండి. సరే కేటీఆర్ హరీష్ రావు అనేది ఆ కేసీఆర్ దగ్గర పిల్లలు మరి కేసీఆర్ను నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అన్న మాట తప్పలే. ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చనిపోతూ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు తప్పితే మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు, పదవులు వస్తే రాకపోతే కొంపలు మునిగేది ఏం లేదు, మన జాగిరి లేదు, ఇది ప్రజలాస్తి కాదు పదవులు అంటే అని చెప్పి ఆనాడు రాజీనామా చేసి పాదయాత్ర చేసినాం. అట్లాగే ఏ సందర్భం వచ్చినా మరి నేను కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా 3.5 ఏళ్ళు పనిచేసిన. నేను 5 మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన. మళ్ళీ కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ దగ్గర మాత్రమే వాళ్ళ మంత్రులు పనిచేసిండ్రు. నేను 5 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన. మరి నేను పిలిచిన కాడికి మీరు రావచ్చు కదా. అరే ఇది నేను మీకు ఈ కాగితాలు మొత్తం ఇస్తా, దీనిలో ఒక్క అంకె కానీ తప్పు ఉన్నటువంటి అబద్ధం ఉన్నట్టయితే నేను ఏ శిక్షకైనా సిద్ధం. నేను నా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడను. ప్రజలు తప్పుంటే తప్పని చెప్తాను. నేను తప్పు చేస్తే మా ప్రజలు కూడా ఈ అంశం తప్పు చేస్తే నేను మా కార్యకర్త తప్పు చేస్తే కార్యకర్త తరఫున పిల్లలకు క్షమాపణ చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఆ నిబద్ధత ఉండాలి. అరే నేను అందుకే చెప్పిన, మళ్ళీ వీరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని గొట్టాలు పెట్టుకొని ఎన్ని ఊదిన వాడు ఆ కేటీఆర్ అయినా హరీష్ రావు ఏది మాట్లాడినా నిజాయితీ ఉండాలి. నిజం నిప్పు లాంటిది. ఎందుకు ఇంకా ఇంత అసెంబ్లీ చర్చ ఇప్పుడు జరిగినా ఇంకా మీరు బుకాయించే ప్రయత్నం ఎందుకు చేస్తారో కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు కేసీఆర్ను ఈరోజు మీరందరూ ఉన్నారు ఇక్కడ, కేసీఆర్ పోయి మీరు 3,50,000 కోట్లు అంటే అప్పులు ఎక్కువ చెయ్యలేదని ఒక మాట అడగండి. నేను రమ్మని పిలుస్తున్నా కేసీఆర్ను. ఇక కిరీటం కింద పడిపోదు. సరే సీటు పోయిందేమో కానీ కిరీటం కింద పడదు. నేను పిలుస్తున్నా. జూపల్లి దగ్గర మంత్రి పని ఆయన పిలిస్తే నేను పోయేదని వాళ్ళు అనుకుంటే మీరందరూ మీడియా మిత్రులు చక్కగా పోయి కేటీఆర్ దగ్గర ఈ గొట్టాలు కేసీఆర్ ముంగట పెట్టండి. ఇది జూపల్లి గారు ఇట్లా అన్నారు, మీ నోటికి ఒక మాట చెప్పమంటున్నారు. మీరు 3,50,000 కోట్లు అప్పు చేసినారా? మిషన్ భగీరథ పేరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, డ్యామ్ల మీద, కాళేశ్వరం పని ఇవన్నీ చేసినారు కదా, ఇవన్నీ ప్రజలతో కట్టిస్తారా? అదైనా చెప్పండి, ఇదైనా చెప్పండి. మీరు ప్రజలతో కట్టిస్తారు అని అంటే సరే, నేను మీకు అప్పు చేయలేదు అనుకుంటా. ఇదైనా చెప్పాలి, అదని చెప్పాలి కదా. ఈ మాటను కేసీఆర్ను పోయి మీరు అడగండి, ఆయన నుంచి సమాధానం రాబట్టండి. నేను నా మాటకు కట్టుబడి ఉన్నా, నేను స్పష్టంగా కట్టుబడి ఉన్నా. 1 కాదు 100 సార్లు చెప్తా ఉన్నా. ఎక్కడికో క్వశ్చన్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఈరోజు అదేది మన గాంధీ భవన్ దగ్గర ప్రజల విజ్ఞప్తి, ఈరోజు నా డ్యూటీ ఉంది గాంధీ భవన్లో. అందరి ప్రజలు విజ్ఞప్తులు తీసుకున్నాం. నేను అడిగి పోతా ఉంటే సమాచారం వచ్చింది, ఆ హరీష్ రావు ఈ యొక్క అమరవీరుల స్థూపకానికి వస్తుందని తెలిసింది. సరే నేను కూడా వస్తున్నా అక్కడికి అని చెప్పన్నా. సరే ఏం జరిగిందో నాకు తెలియదు. సరే ఏం కొంపలు మునిగిపోలు మించిపోలే కదా. ఇప్పుడు చెప్పండి అంటున్నా. మీరు అంటే కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ మేనమావ గారి దగ్గరికి వెళ్ళి, కేటీఆర్ వారి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి మీరందరూ మైకులో నుండి
పోనీ ఇక్కడ కాకపోతే నా ముంగట మాట్లాడాలంటే నిజం బయటపడుతుంది, బండారం బయటపడుతుంది, ప్రజల ముందు పలిసింది అనుకుంటే మీ నాయనగారితో ప్రెస్లు చెప్పండి, పోనీ కేసీఆర్ గారితో ప్రెస్లు చెప్పండి, మేము 3,50,000 కోట్ల అప్పు అరే ఇంత అప్పుకు ఈ రోజున నెలకు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ సుమారుగా 6,000 కోట్ల రూపాయలు. దీనిలో దాపరికం ఏం లేదు. ఈ 8 లక్షల కోట్ల అప్పుకు బ్యాంకు వడ్డీ గత ప్రభుత్వాలు 7%, 8%, 9% రిజర్వ్ అప్పు తెచ్చుకునేది, అంటే సంవత్సరానికి, అంటే నెలకు 70% పడేది. పోనీ 10% లెక్కేస్తే 8 లక్షల కోట్లకు 8 లక్షల కోట్లకు ఎంత వడ్డీ అవుతుంది? 80,000 కోట్లు అవుతుంది. పోనీ 7% పెట్టి 8% పెట్టుకోండి, 8% చొప్పున 8 లక్షలకు 8 నెంబర్లు 64 కోట్లు అవుతుంది. 64 కోట్లకు 12 నెలలకు బాగిస్తే ఎంత వస్తుంది? 6,000 కోట్లు అవుతుంది కదా, 1272 సుమారుగా. అంటే సుమారుగా 6,000 కోట్ల నెలకు వడ్డీ కడతాను. నెలకు 6,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నామంటే సంవత్సరానికి సుమారుగా 70,000 కోట్లు వడ్డీ కడతా ఉన్నాం. మరి ఆ వడ్డీ కట్టిన లెక్క కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే వడ్డీ కట్టినటువంటిది సుమారుగా 1,80,000 కోట్ల రూపాయలు. 1,80,000 కోట్ల రూపాయలు వడ్డీ కూడా చెల్లించడం జరిగింది. ఇది కాదని చెప్పండి. ఇది మొత్తం మీకు అందరికి వాట్సాప్ షేర్ చేస్తా. సందీప్ సుల్తానియా గారు, సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ఆర్థిక శాఖ మంత్రులు పంపిన లెక్కను మీ అందరికీ వాట్సాప్ షేర్ చేస్తా. ఇది నిజం అవ్వదో ఇవి కేసీఆర్కు అరిసా చూపించి మీరు ఆడ ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ దాకా. సరే, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నారా, బంజారాస్లో ఉన్నారా, జూబ్లీస్ ఉన్నారా, ఎక్కడ తెలియదు. ఏడ ఉంటే ఆడికి మేము మీకు బళ్ళు ఏర్పాటు చేస్తాం. మా ప్రభుత్వం తరఫున మీ అందరి విలేకరులకు బళ్ళు ఏర్పాటు చేస్తాం. అరే అంశం అది కాదు కదా. అడ్డుకున్నారా అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దగ్గర చేసిండు తెలియదు నాకు. నేను ఏమంటా ఉన్నా ఇప్పుడు, పోనీ వీరి గురించి అడ్డుకోరు కదా, కేసీఆర్ దగ్గర పోతే అడ్డుకోరు కదా, కేసీఆర్ దగ్గర మిమ్మల్ని కూడా అడ్డుకోరు కదా, మిమ్మల్ని కూడా పోలీసులు కేసీఆర్ అడుగురు. కేసీఆర్ తోటి చెప్పిండు అంటున్నా ఒక మాట. నా మాట అబద్ధమైతే ఒక మాట కేసీఆర్ జూపల్లి చెప్పింది తప్పు, నా కొడుకు చెప్పిందే కరెక్టు, ఈ తప్పు లేదు, ఒక మాట చెప్పండి. అందుకే నేను అన్న మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏ నిబద్ధతతోటి, ఏ విలువలతోటి ఎట్లయితే త్యాగాల ద్వారా వచ్చిందో, అంటే ఒక పవిత్ర ఉద్యమం, ఆ పవిత్ర ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణకు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం ద్వారా సోనియా గాంధీ గారి పెద్దమ్మని చేసుకుని రాజకీయంగా నష్టం జరిగిందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అదే గతంలో బీజేపీ ప్రభుత్వం ఇవ్వలే. ఇచ్చినప్పుడు మరి అదే నిబద్ధతతోటి, అదే యొక్క ఒక ఆలోచన విధానంతో, అదే నిజాయితీతోటి, అదే పవిత్రతోటి పరిపాలన జరగలేదు. పూర్తిగా అంటే దానికి భిన్నంగా, బాధ్యత రాహిత్యంగా తనది కేసీఆర్ చాలాసార్లు అన్నాడు, తనది కాకపోతే గోదావరి దాకా దేకుతారని. ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు అన్నట్టుగా, అంటే అడ్డగోలుగా మీరు రకరకాల ప్రజాస్వామ్యాన్ని పాతరేసిండ్రు. అవినీతి ఆకాశానికి ఎందింది. ఈరోజు నిన్న చెప్పి మళ్ళీ కూడా చెప్తున్నా ఇలా అంబేద్కర్ విగ్రహము 200 ఫీట్ల, అంబేద్కర్ విగ్రహం 200 అడుగుల, 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టిండ్రు. విగ్రహాలు ఎందుకు పెడతారు అంటే మహానుభావులు అంబేద్కర్ రాసినటువంటి ఆ రాజ్యాంగంలో 3వ సవరణ కనుక అంబేద్కర్ ఆ యొక్క క్లాజు రాజ్యాంగంలో పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. మరి ఆనాడు కేసీఆర్ చెప్పిండు కదా, అంటే మరి అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అన్నారు. మరి అంబేద్కర్ ఆ కేసీఆర్ పీరియడ్లో 10 జన్మదిన వేడుకలు జరిగినాయి. ఒక్క రోజులో పోయి అంబేద్కర్ పోని దండయ్యలే. మరి విగ్రహం ఎంతో గొప్పగా పెట్టింది గొప్ప కాదు, అమరవీరుల స్తూపం కూడా పెట్టిండ్రు. అమరవీరుల స్తూపం పెట్టి నేను తప్పు పడతలేను, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి నేను తప్పు పడతలేను, సెక్రటేరియట్ కట్టిన గొప్పగా నేను తప్పు పడతలేను. కానీ చూయించిన దానికి, చేసిన దానికి
జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అంటున్నా. ఆ తపన నిబద్ధత లేదు అంటున్నా. మరి అదే ఒకవేళ ఉంటే మరి అంబేద్కరు రాజ్యాంగంలో 2 పెట్టిండు, ఒకటి లోక్సభ 2 రాజ్యసభ. నేను కూడా చెప్పిన, ఒకటి లోక్సభ 2 రాజ్యసభ. రాజ్యసభ ఎందుకు పెడతారు? లోక్సభలో ఏమైనా చట్టాలు పాస్ చేసినప్పుడు మేధావులు నిష్ణాతులు ఉంటారు, ఉండకపోవచ్చు. అందుకని మేధావుల కోసం చెప్పని రాజ్యసభ పెట్టిండు. మరి మేధావుల కోసం రాజ్యసభ పెడితే ఆ రాజ్యసభలో సీట్ ఎవరికి ఇచ్చిండు? కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు తెలుసా? పేరు మీకు చెప్పాలా? ఎవరికి ఇచ్చిండు అంటే అదేది మందు గుళికలు, మందు పోసటానికి మందు గుళికలు ఇచ్చటానికి రాజ్యసభ సీట్ ఇచ్చిండ్రు. ఎట్లా కరెక్ట్ అయితే అంటున్నా? నిబద్ధత ఎక్కడ ఉంది అంటున్నా. కవిత ఓడిపోయింది. ఓడిపోయిన కవితకు ఎందుకు సీట్ ఇచ్చిండ్రు? ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు? ఏ ఉద్దేశంగా? నేను ఓడిపోయిన తర్వాత, మళ్ళీ చెప్తాను, నేను ఓడిపోయిన తర్వాత కేటీఆర్ కొంత బాధపడుతూ అన్న మీకు క్యాబినెట్ అదేంటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది అన్నాడు. అంటే కొంత బాధ వ్యక్తం చేసిండు. నేను సంతోషం. కానీ కేసీఆర్ని అడగండి, ఒక మాట మీరు అడగండి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు అడగండి నాతో అన్నాడు. నేను ఓడిపోయి పదవులు అడగటోని కాదు, నేను ఆ స్థాయికి దిగజారలేదు అన్నా. నేను ఇంకో మాట ఎందుకు నేను ఇంత కరాఖండగా చెప్తున్నా? ఎందుకు కరాఖండ చెప్తున్నా? నేను ఎప్పుడు కూడా ఏ విషయంలో మాట మార్చలేదు. నేను తెలంగాణ కోసం రాజీనామా చేసిన సందర్భంలో, ఇప్పుడు చెప్తా ఉన్నా, సందర్భం వచ్చింది కాబట్టి తెలియాలి కాబట్టి, రాజీనామా చేసే సందర్భంలో ఆనాడు సకల జనుల సమ్మె కాలాఫ్ అయింది. సకల జనుల సమ్మెను కాలాఫ్ చేసిండ్రు. అది 3వ తారీఖున, అంటే ఎల్లుండి నుంచి సకల జనులు బంద్ అన్నారు. ఆ మల్తనాడే ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకొకటి తెలంగాణ ఉద్యమాన్ని అణిచేసిన అన్నాడు. సరే, ఇంకొక ఆయన ఆనాటి కేంద్ర మంత్రి, ఆంధ్ర మంత్రి, లేని మనిషి పేరు చెప్పడం బాగుండదేమో, ఆంధ్ర మంత్రి, కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రజాప్రతినిధులు అర్ధగంట సేపు కూడా పదవులు వదిలి ఉండలేరని మాట్లాడితే అది తాటికాయ అక్షరాలతో పేపర్లు వచ్చింది. నేను పొద్దున 7 గంటలకు ఆ పేపర్ చదివి బాధపడి అదే రోజు అసెంబ్లీ నడుస్తూ ఉంది. 11 గంటలకు ఇదే అసెంబ్లీలో కిరణ్ కుమార్ దగ్గరికి పోయి నా రాజీనామా లేఖ ఇచ్చిన. చదివి అన్న నీ రాజీనామాతో తెలంగాణ వస్తుంది అన్నాడు. అన్న నా రాజీనామాతో తెలంగాణ వస్తుందో నాకు తెలియదు, కానీ మీ రాజీనామాలతో వచ్చిన తెలంగాణ ఆగలేదా అన్న. ఒకసారి కొంత మళ్ళీ తగ్గి నీవు రాజీనామా చేస్తే మా ఇతర మంత్రులపైన ఒత్తిడి వస్తుంది, మా ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, నీకు ఏం కావాలని అడుగు, ఏదైనా అడుగు, ఎంతైనా అడుగు అన్నాడు. నాకు అర్థం కాలేదని మళ్ళీ చెప్పన్నా. నీకు ఏం కావాలని అడుగు, ఏదైనా అడుగు, ఎంతైనా అడుగు అన్నాడు. అప్పుడు నేను ముఖానికి ఏళ్ళు పెట్టుకుంటే చెప్పిన, నీవు 1000 కోట్లు పెట్టి కొనలేవు, నేను అమ్ముడు పోయే వస్తువును కాదన్నా, నీ కర్మపో వినాశకాలి విపరీత బుద్ధి అన్నాడు. టైం విల్ రిప్లై అని చెప్పిన, టైం విల్ రిప్లై నాట్ మీ అని చెప్పి బయటకు వచ్చిన. 4 గంటల తర్వాత తెలంగాణ వచ్చింది, మళ్ళీ మంత్రి వ్యవహారం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నా? ఎప్పుడే కానీ వ్యక్తికైనా పార్టీకైనా వ్యాపారానిక ప్రతిదానికి కూడా ప్రాతిపదిక ఏంది? ప్రధానం ఉండాలా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. వీళ్ళు మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది, మా అబద్ధాలు చెప్పరు, అట్లా ఉండాలి. కానీ నీకు కళ్ళారా కనపడతా ఉంటే 8 లక్షల కోట్ల అప్పు కనపడతా ఉంటే నేను లేదు పట్టినోడు పరక అంటే కాలు జల్లాలంటే ఎవడో, పట్టినోడు పరక అంటే కాలు జల్లాలంటే నీకు కనపడుతుంది. నీకు 8 లక్షల కోట్ల అప్పు కనపడుతుంది, దీనికి వడ్డీ మీరు కట్టింది కదా. అయినా ఇంకా బుక్కాయితే ప్రయత్నం చేసి ఆడికి రాలేదు, ఈడికి రాలేదు, ఆడికి వస్తుంది. మీ మామ దగ్గర పోండి, మీ నాయన దగ్గర చెప్పే రాదు, నేను చెప్పేది అబద్ధం. మీరు ఒక మాట మాట్లాడియండి. ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టి మీడియా, రకరకాల సోషల్ మీడియాలు ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఉంటుంది, రకరకాలు చెప్పుకుంటారు. అది కాదు కదా. ఇప్పుడు చెప్పేయండి, నేను నా మాట కట్టుబడి ఉన్నా అంటున్నా, మంత్రి పదవి రాజీనామాకు రెడీ ఉన్నా. చెప్పండి, మళ్ళీ అబద్ధం కాదని చెప్పండి, కేసీఆర్ చెప్పండి. క్వశ్చన్ కేటీఆర్ హరీష్ రావు క్వశ్చన్ కాదు. కేటీఆర్ అయినా కేసీఆర్, నేను ఏమంటున్నా, కేసీఆర్ తోటి ఒక్క మాట చెప్పేయండి అంటున్నా. ఇంత రాద్ధాంతం ఎందుకు? పోలీసులకు పని, మీకు పని, నాకు పని, పంత ఎందుకు? ఒక మాట కేసీఆర్ నోటికి వెళ్ళి ఏం నోటి ముత్యాలు రాలిపోవు కదా.
ఎన్నో రకరకాల చిలుక పలుకులు పలుకుతారు కదా. ఈ పలుకుడు పలుకరాదు. ఇది చర్చ ఏముంది? దీని చర్చ ఏముంది? నిజమాబద్ధమా? చర్చ ఏముంది? నేను ఈ 2 పాయింట్ల మీద చెప్పిన 7,30,00,000 అప్పు గురించి చెప్పిన. ఇంకొకటి, మీరు రైతు భరోసా ఈ ప్రభుత్వం కొంచెం తగ్గించింది కూడా రకరకాలు మాట్లాడుతుంటారు. మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా రైతు భరోసా 2023 ఎమ్మెల్యే ఎన్నికల ముందు, బహుశా 2 నెలల 3 నెలల ముందు రింగు రోడ్డును 7,000 కోట్ల రూపాయలు కమ్మి దానిలో నుంచి ఆ డబ్బులు వచ్చిన రోజే 5,800 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చిందా ఇవ్వలేదా? ఈ రెండింటిపైన నేను ఛాలెంజ్ చేసిన. ఈ రెండింటిపైన నేను కట్టుబడి ఉంటా ఉన్నా. దీనికి చర్చ ఏముంది? చర్చ ఏముంది? చెప్పండి. ఇప్పటికీ కేసీఆర్ చెప్పండి. ఓలా కేసీఆర్ నన్ను చిన్నోడు అనుకోవచ్చు. చిన్నోడు పెద్దోడు గొప్పోడు అనేది స్థాయిని బట్టి కాదు, ఆర్థిక అంశాన్ని బట్టి కాదు. 1,000 కోట్ల రూపాయలు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, అది కాదు. యూ షుడ్ హ్యావ్ దట్ వాల్యూస్, ప్రిన్సిపల్స్. థ్యాంక్ యూ.